వీర హనుమాన్. తరువాయి భాగం. రామరాజ్యంలో న్యాయం కోసం ఎక్కువ తక్కువ మొదలైన తేడాలు లేకుండా నిరాటంకంగా వెళ్ళి రాజుతో చెప్పుకొని న్యాయం పొందవచ్చు. ఒకనాటి రాత్రి ఒక కుక్క రక్తం ఓడుతూ కొనప్రాణంతో వెళ్ళి రాముడు ఉండే సౌధం ముందు నిలిచి పిలుస్తున్నట్లుగా మొరిగింది. రాముడు మేల్కొని వచ్చి కుక్క తల నిమిరాడు. దాని బాధంతా మాయమై ఉత్తేజం వచ్చి, ఓ రామ, ఒక యువకుడు నన్ను అన్యాయంగా చావగొట్టాడు. వాడికి ఉద్యోగం సద్యోగం లేక చెడు తిరుగులు తిరుగుతున్నాడు. వాడినో పెద్ద దేవస్థానం ధర్మకర్తగా చేయవలసిందిగా కోరుతున్నాను అన్నది. రాముడు ఆశ్చర్యంతో, మరణదండనో కఠిన శిక్షనో విధించమని కోరకుండా అపకారికి ఉపకారం కోరుతున్నావా అని అడిగాడు. ఇందులో అదేమీ లేదు. క్రిందటి జన్మలో నేనొక పెద్ద దేవస్థానం ధర్మాధికారిగా ప్రధాన పూజారిగా ఉండి దేవాదాయాన్ని కాజేసి చెయ్యని ఆ కార్యమంటూ లేకుండా చేసి కుక్కగా పుట్టాను. ఆ యువకుడు కుక్కగా పుట్టి నాలాగే అగచాట్లు పడాలి, నా కసి తీరాలి అనుకున్నాను. కానీ పతిత పావనమైన నీ స్పర్శ వల్ల నా కసి పోయింది. నేను ఉత్తమగతులు పొందబోతున్నాను అని చెప్పి కుక్క ప్రాణాలు విడిచింది. తరువాత ఆ యువకుడు అంతా తెలుసుకొని పశ్చాత్తాపడి ఉత్తముడిగా మారాడు. అశ్వమేధాయాగం చేసి రాముడు కొద్ది కాలం రాజ్యపాలన చేశాక ఒకనాడు యముడు బ్రాహ్మణ రూపంతో వచ్చి, రామా, నీతో రహస్యంగా మాట్లాడాలి. మనం మాట్లాడుకుంటుండగా ఎవరు వచ్చినా శిరచ్ఛేదం చేయాలి అని చెప్పాడు. రాముడు అందుకు సమ్మతించి లక్ష్మణుడికి ఆ సంగతి చెప్పి ద్వారం దగ్గర కాపు ఉంచి యముడితో రహస్య మందిరంలోకి వెళ్ళాడు. రామ, నువ్వు మహావిష్ణువి. నీవు అవతరించిన పని పూర్తి అయింది. సీత లక్ష్మిగా పుట్టి వెళ్ళి క్షీరసాగంలో నీకోసం నిరీక్షిస్తున్నది. ఆదిశేషుడు శంఖ చక్రాలైన నీ తమ్ములతో నీవు క్షీరసాగరం చేరుకోవాలి అని చెప్పాడు. అదే సమయంలో దూర్వాసుడు హుటాహుటిగా వచ్చి లక్ష్మణుడితో, నేను ఇప్పుడే రాముని చూడాలి, లేకుంటే రఘువంశం నశించేలాగా శపిస్తాను అని చెప్పాడు. వంశ నాశనానికి బదులు తాను శిరక్షేదం పొందటమే మంచిదని లక్ష్మణుడు తలంచి దూర్వాసుడు రాకను రాముడితో చెప్పడానికి లోపలికి వెళ్ళాడు. వెంటనే యముడు అంతర్ధానమయ్యాడు. రాముడు తాను మాట ఇచ్చిన ప్రకారం లక్ష్మణుడికి శిరక్షేదం విధించాడు. పెద్దలు ఆలోచించి దేశ బహిష్కరణ శిరక్షేదంతో సమానమే గనుక లక్ష్మణుడిని దేశం నుంచి వెళ్ళగొట్టి పంపితే చాలునని రాముడికి చెప్పారు. లక్ష్మణుడు అంతా విని సరియా నదిలో పడి తన అవతారం చాలింది. లక్ష్మణుడు సరియా నదిలో మునిగిన తర్వాత రాముడు భరత శత్రుఘ్నులకు విషయమంతా చెప్పి పట్టాభిషేకానికి చేయవలసిన ఏర్పాట్లన్నీ చూడమని చెప్పాడు. అయోధ్య నగరం అంతా దివ్యంగా అలంకరింపబడింది. రాముడు లవకుశులకు రాజ్య పట్టాభిషేకం చేసి హనుమంతుణ్ణి పిలిచి, హనుమంత, నేను చాలా కాలం రాజ్యపాలన చేసి విశ్రాంతి కోరుకుంటున్నాను. నేను ఉంటాను, లేకపోతాను. నీవు కుశలవులకు పెద్ద దిక్కుగా ఉండి అన్నీ చూసుకుంటూ ఉండు. రాజ్య రక్షణాభారం నీ మీద పూర్తిగా ఉంచుతున్నాను. వీరినే నన్నుగా చూసుకో. అండ నిలిచి ఉత్తమ పాలకులుగా తీర్చిదిద్దు అని చెప్పాడు. రాముడు సరయా నదికి వెళ్ళడానికి పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేయించాడు. ఆ రోజు మహోదయ పర్వదినం. మంగళధ్వనులు మారుమోగుతున్నాయి. బ్రాహ్మణులు వేదఘోష చేస్తున్నారు. తూర్యానాదాలు మిన్నుముట్టుతున్నాయి. రాముడు సరయా నదికి పాదచారిగా బయలుదేరాడు. భరతుడు అతనికి తెల్ల గొడుగు పట్టాడు. శత్రుఘ్నుడు వింజామారం వీస్తున్నాడు. మేడల మీద నుంచి పుణ్యాంగనలు పూలజల్లు కురిపిస్తున్నారు. హనుమంతుడు రాముడు వెనక మందగా మతిపోయిన వాళ్లాగా అడుగులు వేస్తున్నాడు. రాముడు సరియా నదికి ఎందుకు వెళ్తున్నాడో తెలియని ప్రజలు పరిపరి విధాలుగా చెప్పుకుంటూ అనుసరిస్తున్నారు. ఊరేగింపు సరియా నది ఒడ్డు చేరింది. రాముడు సరియా నది నీళ్ళల్లో పాదాలు మోపాడు. భరతుడు శంఖాన్ని పూరించాడు. శత్రుఘ్నుడు కర్పూర హారతి వెలిగించి చక్రంగా తిప్పాడు. బ్రాహ్మణులు సామవేదం గొంతెత్తి చదువుతున్నారు. మంగళ వాద్యాలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. భరత శత్రుఘ్నులు కూడా నదిలోకి దిగి రాముడు భుజాల వెనక ఇరుపక్కలా నిలబడ్డారు. రాముడు మెల్లగా నదిలో నడుస్తూ లోతుకు వెళ్ళి నిల్చొని కుడిచేయి ఎత్తి అరచేత్తో అభయముద్ర పెట్టి ప్రజలను ఆశీర్వదిస్తూ, సంతోషంగా ఇళ్లకు వెళ్ళండి, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అని అన్నాడు. లవకుశల దగ్గర నిల్చున్న హనుమంతుడు విలవిల్లాడిపోతూ, రామా, ఆగు, నీకంటే ముందు నేనే నదిలో తనువు చాలిస్తాను. నువ్వు లేకుండా నేనెందుకు అని గుండె బాదుకుంటూ నదిలో దిగబోతుంటే రాముడు ముక్కు మీద వేలు పెట్టి వారిస్తూ, హనుమా, నువ్వు చిరంజీవివి. నేను చెప్పిందంతా మర్చావా? లవకుశులను తోడుకొని త్వరగా ఇక్కడి నుంచి కదులు అని గట్టిగా ఆజ్ఞాపించాడు. హనుమంతుడు లవకుశులతో రాజు మందిరానికి వెళ్ళాడు. రాముడు సరయా నది లోతుల్లోకి వెళ్ళి కనిపించలేదు. రాముడు వెనకనే భరత శత్రుఘ్నులు నదిలో కలిసిపోయారు. రామావతారం ముగిసింది. క్షీరసాగరంలో లక్ష్మణుడు ముందుగానే ఆదిశేషుడై పాన్పుగా అమరి ఉన్నాడు. రసాతలం నుంచి సీత లక్ష్మిగా వచ్చి కూర్చొని ఎదురు చూస్తున్నది. రాముడు విష్ణువుగా శేషతల్పం మీదకు చేరుకున్నాడు. భరత శత్రుఘ్నులు శంఖ చక్రాలుగా అతని చేతుల్లో ఉన్నారు. లక్ష్మీ విష్ణువు పాదాలు ఒత్తసాగింది. ఒకనాడు
కుశలవులు సింహాసనం మీద కూర్చొని తల్లిని తండ్రిని తలుచుకొని వెక్కి వెక్కి కన్నీరు కారుస్తుండగా హనుమంతుడు చూసి వారిని ఓదారుస్తూ, రఘువంశ దీవకులైన మీరు గొప్పగా రాజ్యపాలన చేయాలి గాని దిగులు పడవచ్చా? మీకు చూడాలనిపించినప్పుడల్లా సీతారాములను నేను చూపిస్తాను. వారు నా గుండెల్లో ఎంతో ఆనందంగా ఉన్నారో చూడండి అంటూ తన రొమ్ము చీల్చి చూపించాడు. అందులో చిరునవ్వుతో ప్రేమతో చూస్తూ ఆశీర్వదిస్తున్న తమ తల్లిదండ్రులను చూసి కుశలవులు ఎంతగానో సంతోషించారు. కుశలవులు యువకులై చక్కగా రాజ్యపాలన నిర్వహిస్తున్నారు. తూర్పున మణిపురాన్ని, పడమట మధురా నగరాన్ని ఉపరాజధానులుగా చేసి శుభతో కుశుడు మణిపురంలోను, శోభతో లవుడు మధురలోనూ ఉంటూ రెండు వైపులా శాంతి భద్రతలు చూసుకుంటున్నారు. అంతలో దేశానికి గొప్ప ఆపద ముంచుకొచ్చింది. రాక్షసుడి కంటే క్రూరాతి క్రూరుడైన ఘోరకలి అనే నరరూప రాక్షసుడు శకులు, శాశానులు అనే కొండజాతి దండగులను కూడగట్టుకొని దండయాత్ర చేస్తూ వాయావా దిశ నుంచి విరుచుకుపడ్డారు. వాడి సేనలైన దుండుగులు పశ్చిమోత్తర రాజ్యభాగం మీద పడి అల్లకల్లోరం చేశారు. ఘోరకలికి తోడు పడమటి దిక్కున కాలకలి అనే మరొక నరరూప రాక్షసుడు పెద్ద నౌకబలంతో కాలకేయులనే సముద్ర రాక్షస సేనులతో సముద్రం నుంచి విజృంభించాడు. కాలకలి ఆజ్ఞల ప్రకారం కాలకేయులు రాజ్యాలను కొల్లగొడుతూ అంతులేని ధనధాన్యాలను వాళ్ళ స్థావరమైన కాలకూట ద్వీపానికి చేరుస్తుంటారు. ప్రజలు భీతితో తల్లడిల్లిపోతూ ఎవరి ధన ప్రాణాలను వారు రక్షించుకోవడానికి దారులు వెతుక్కోసాగారు. అప్పుడు హనుమంతుడు ప్రజల మధ్యకు వచ్చి ఎవరి ఆత్మరక్షణ వారు చూసుకోవడం సరికాదని, అందరూ ఏకమై దేశ రక్షణ చేసుకోవాలని ఉత్తేజపరిచి రామసేన అనే పేరుతో ప్రజల్ని సైనికులుగా తయారు చేసి నడిపించాడు. రాముడు పాలించిన రామరాజ్యంలో దేశమంతా రామసేనగా ఉంటే సాధించలేందంటూ ఉండదని, ఎటువంటి ఉపద్రవాలు భయము ఉండదని నచ్చజెప్పి దుండుగులను ఎదుర్కోవడానికి పురిగొల్పాడు. దేశ ప్రజలందరూ యోధులుగా హనుమంతుడి నాయకత్వంలో ఘోరకలితోనూ కాలకలితోనూ యుద్ధానికి తలపడ్డారు. అప్పుడు హనుమంతుడు రెండు యుద్ధరంగాల్లోనూ 1000 రూపాలతో ఎక్కడ చూసినా హనుమంతుల్లా కనిపిస్తూ సహస్రపు ఆంజనేయుడని అనిపించుకున్నాడు. కుశుడు గొప్పగా యుద్ధం చేసి ఘోరకల్ని అగ్నేయాస్త్రంతో చంపాడు. రామసేన వాడి సేనలన్నీ తరిమి కొట్టింది, దుండుగులను హతమార్చింది. లవుడు కాలకలితో ఘోర యుద్ధం చేసి వాణ్ణి వారణాస్త్రంతో హతమార్చాడు. రామసేన ప్రజలు కాలకేయ రాక్షసులను దొరికిన మటుకు మట్టుబెట్టారు. హనుమంతుడు తన వాళ్ళంతా నౌకలను చుట్టబెట్టి సముద్రంలో ముంచివేశారు. నౌకలతో పాటు కాలకేయులు చచ్చారు. 2 ఘన విజయాలు సాధించిన ప్రజలతో హనుమంతుడు రాముళ్లేని భూమిలో ప్రతి పౌరుడు లవకుశులకు సోదరుడని, సోదరులంతా సమానులుగా రామదండుగా ఉంటూ ఏ ఒక్కరికి కష్టం కలిగినా అది అందరిదిగా భావించి తొలగించాలని, అదే దేశభక్తి అని ఉద్బోధించి రాజ్యాన్ని సురక్షితం చేశాడు. విజయ చిహ్నాలుగా హనుమంతుని ప్రోత్సాహంతో కుశుడు తన పేరిట కుశావతి అనే నగరాన్ని, లవుడు తన పేరిట లవంతిక అనే నగరాన్ని నిర్మించారు. లవకుశులు సమర్థంగా రాజ్యపాలన చేస్తున్నారు. వారి బల పరాక్రమాల మీద హనుమంతుడికి మంచి నమ్మకం కుదిరింది. వారు రామరాజ్యం పేరు నిలబెడుతూ రాజ్య నిర్వహణ చేస్తున్నందుకు సంతృప్తి కలిగింది. తాను ఇంకా గంధమాదన పర్వతానికి వెళ్తానని లవకుశులకు చెప్పాడు. కుశలవులు పెద్ద ఉత్సాహంతో హనుమంతుడిని గంధమాదన పర్వతం దగ్గర దిగబెట్టారు. హనుమంతుడు చిరకాలం రఘువంశ కీర్తి ప్రతిష్టలను నిలబెడుతూ వర్ధిల్లండి అని కుశలవులను ఆశీర్వదించాడు. ప్రజా సమూహాన్ని ఉద్దేశించి హనుమంతుడు రామదండుగా దేశమంతా కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది లేదు. రామరాజ్యంలో అందరూ లవకుశులే అని చెప్పి వారిని అయోధ్యకు మరలమన్నాడు. ప్రజలు హనుమంతుడికి నమస్కరించి చేతులెత్తి జై వీర హనుమాన్ అంటూ జయ జయధ్వానాలు చేస్తుండగా తపస్సు చేసుకోవడానికి హనుమంతుడు గంధమాదన పర్వతం మీదకు వెళ్ళిపోయాడు. కుశలవులు వారి సంతతి వారు రామరాజ్యం పేరు నిలుపుతూ రఘువంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తూ చిరకాలం రాజ్యపాలన చేశారు. హనుమంతుడు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ విధంగా గంధమాదన పర్వతం మీద తపస్సులో మునిగి ఉన్న హనుమంతుడికి ఒకసారి ధ్యానభంగమై కళ్ళు తెరిచాడు. పర్వతాలు కురచగా కనిపించాయి. మహావృక్షాలు మొక్కల్లాగా, ఏనుగులు ఎలుకల్లాగా తోచాయి. ఆకాశాన్ని పరికించాడు. సప్తరిషి మండలం ధ్రువ నక్షత్రానికి దూరంగా జరిగి ఉంది. దాన్ని బట్టి యుగం మారిందని అనుకున్నాడు. అదే సమయంలో త్రికాల జ్ఞానుడైన నారదుడు అటే వచ్చి, ఇప్పుడు ద్వాపర యుగం మొదటి పాదం ప్రారంభంలో ఉన్నది హనుమాన్. ఈ ద్వాపర యుగం 4వ పాదంలో నీకు రామ సందర్శనం కలుగుతుంది అని చెప్పి వెళ్ళాడు. హనుమంతుడు తిరిగి తపస్సు అందుకున్నాడు. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.